ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఒక కీలక వ్యాఖ్య చేశారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మార్పులు చేయాలనుకుంటున్నానో చెప్పాను. 2019లో ఆ మార్పులు చేసి చూపించాను. మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చినప్పుడు మీకు నా రిపోర్టు కార్డు సమర్పిస్తాను అన్నారాయన. మోడీ మాటలపై ప్రతిపక్ష నేతలు రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానమంత్రి ఆత్మవిశ్వాసాన్ని చూసి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారని చెప్పక తప్పదు. 2023లో మీరు అవిశ్వాస తీర్మానం తెస్తారని నేను 5 ఏళ్ల క్రితమే చెప్పాను. మళ్ళీ 2028లో అవిశ్వాస తీర్మానానికి ఇప్పటి నుంచే సిద్ధం కండి అని మోడీ ఆగస్టు 11న లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ అన్నారు. ఆయనలోని ఆత్మవిశ్వాసం ఆ మాటల్లో ప్రస్ఫుటమవ్వలేదు. తన ప్రభుత్వంపై ప్రజలకు ఎందుకు విశ్వాసమున్నదో, ప్రతిపక్షాల పట్ల ఎందుకు అవిశ్వాసమున్నదో ఆయన ఆ సమాధానంలోనే స్పష్టం చేశారు. అటు లోక్సభలోనూ ఇటు ఎర్రకోటపై నుంచి ఆయన కాంగ్రెస్ హయాంలో దేశం వెనుకబడిపోయిన తీరును, ఒకే కుటుంబంపై ఆ పార్టీ ఆధారపడటాన్ని, అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను ఆయన సోదాహరణంగా వివరించారు. దాదాపు 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో జరిగిన దారుణాలను గమనించినందువల్లే ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పోయిందని చెప్పారు. తనపై ప్రజలు మరోసారి ఎందుకు విశ్వాసం ప్రకటిస్తారో కూడా ఆయన వివరించారు. ఒక రకంగా ఎవరిపై ప్రజలకు విశ్వాసమున్నదో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని ప్రధానమంత్రి ప్రతిపక్షాలకు ఆ 2 ప్రసంగాల్లో సవాలు విసిరారు. ఎర్రకోటపై ప్రసంగించిన మరునాడే దేశంలోని పలు రాష్ట్రాల్లో $3.91 బిలియన్ రైల్వే ప్రాజెక్టులు అమలు చేసేందుకు, చేతి వృత్తుల, హస్తకళా నిపుణులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీతో రుణం అందించేందుకు 13,200 కోట్లు విడుదల చేయాలని, లక్షలాది ఐటీ నిపుణులకు మరింత నైపుణ్యం కల్పించేందుకు 14,903 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మోడీ సర్కార్ మరోసారి రుజువు చేసింది. మోడీ తాను చెప్పింది చేస్తున్న విషయాన్ని గమనించినందువల్లే అనేక సర్వే సంస్థలు ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారని ఘోషిస్తున్నాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల ఆకాంక్షలు పెరిగిపోయాయని, ఒక దేశంగా భారత్ ఆత్మవిశ్వాసం పెరిగిందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జెఫరీస్ అధినేత క్రిస్ వుడ్ ప్రకటించారు. మోడీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఎటువంటి లీకేజీలు లేకుండా ప్రజలకు నగదు చేరేలా చూసిందని, దీనివల్ల పట్టణ, గ్రామీణ పేదలు ఆయనకు మద్దతునిస్తున్నారని క్రిస్ వుడ్ విశ్లేషించారు. రాష్ట్రాల ఎన్నికలకు, జాతీయ స్థాయి ఎన్నికలకు తేడా ఉంటుందని, జాతీయ ఎన్నికల్లో సుస్థిరత, దేశ భద్రత, జాతీయవాదం, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం వంటి విస్తృత విషయాలపై ప్రజలు ఓట్లు వేస్తారని, అందువల్ల ప్రజలు 2024లో కూడా మోడీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తారని క్రిస్ వుడ్ గత మే నెలలోనే అంచనా వేశారు. 2024 ఆగస్టు 15న మళ్లీ ప్రసంగం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని పెద్ద సంఖ్యలో ప్రజలు ఆశిస్తున్నట్లు తన తాజా సర్వేలో వెల్లడైనట్లు పోల్స్టర్స్ ఇండియా తెలిపింది. పార్లమెంట్ టు రెడ్ ఫోర్ట్ అన్న శీర్షికతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని 54% మంది భావిస్తే గట్టి పోటీ ఉంటుందని 37% భావించారని ఈ సర్వే వివరించింది. ప్రధానమంత్రి ఎర్రకోట ప్రసంగాన్ని కాంగ్రెస్ బహిష్కరించడాన్ని కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో విమర్శించారు. మోడీ ఎందుకు గెలిచారు, మళ్లీ ఎందుకు గెలుస్తారు అని ప్రశ్నిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ ఇటీవల ఒక పత్రికలో రాసిన వ్యాసంలో దేశంలో కొన్ని సంవత్సరాలుగా జరిగిన అబ్బురపరిచే మార్పులను వివరించారు. కుటుంబం ద్వారా కుటుంబం కోసం అన్న రోజులు మారిపోయాయని, బందీ మాగదులు, ఆస్థాన నేతలతో నెహ్రూ, గాంధీ కుటుంబం వారు ఇన్నాళ్లు పబ్బం గడుపుకున్నారని తవ్లీన్ వ్యాఖ్యానించారు. చాయ్వాలా అయిన మోడీ అధికారంలోకి రావడం కల్లా అని ఆయన ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ సమావేశంలో నేతలకు చాయ్ సరఫరా చేయవచ్చని 2014లో ప్రకటించిన రాజీవ్ భక్తుడు మణిశంకర్ అయ్యరే ఇందుకొక ఉదాహరణ. మెమోయిర్స్ ఆఫ్ ఏ మావరిక్ అన్న పేరుతో మణిశంకర్ అయ్యర్ తాజాగా రాజీవ్పై రాసిన పుస్తకాన్ని తవ్లీన్ సింగ్ ఉటంకించారు.
సిక్కుల ఊచకోత, షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రాజీవ్ సర్కార్ వ్యవహరించిన వైనాన్ని ఆ పుస్తకంలో ప్రస్తావించకపోవడాన్ని ఆమె ఎత్తి చూపారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన మొదటి వారంలోనే అల్లర్లు జరిగాయి కనుక 3,000 మంది సిక్కులను ఊచకోత కోయడానికి ఆయన బాధ్యుడు కాదట. ఒక మహావృక్షం కూలితే భూమి కంపిస్తుంది అని అల్లర్ల గురించి రాజీవ్ ఊచకోత తర్వాత ఎన్నో రోజులకు చెప్పారు కనుక ఆయనను తప్పు పట్టలేమని మణిశంకర్ ప్రవచించారు. బోఫోర్స్ ఆయుధాల ఒప్పందంలో రాజీవ్కు ఏమాత్రం ప్రమేయం లేదని, ఆయన చుట్టూ ఉన్నవారు ముడుపులు తీసుకుని ఉండవచ్చని అయ్యర్ పేర్కొన్నారు. కత్రోకి ఎరువుల అమ్మకందారే కానీ ఆయుధాల వ్యాపారి కాదట. కత్రోకి ఆయన భార్య మరియాల స్విస్ బ్యాంక్ ఖాతాల్లో బోఫోర్స్ ముడుపులు జమ అయిన విషయం ఆయన ప్రస్తావించనే లేదు. ప్రస్తావిస్తే రాజీవ్, సోనియా సన్నిహితులకు ముడుపులు ఎందుకు అందాయో వివరించాల్సి ఉంటుందని మణిశంకర్కు తెలుసు. ఒడిశాలో కలహండిలో రాజీవ్ గాంధీ, ఆయన వంది మాగధుడు మణిశంకర్ అయ్యర్ పర్యటించారు కదా. మరి అక్కడ పిల్లలు ఆకలి చావులతో మరణించిన ఘటనలను, పిల్లలను తల్లిదండ్రులు 100 రూపాయలకు అమ్ముకుంటున్న గ్రామాలను అయ్యర్ ఎలా విస్మరించారని తబ్లీన్ సింగ్ విభ్రాంతి వ్యక్తం చేశారు. మణిశంకర్ పుస్తకం చదివితే చాలు కాంగ్రెస్ ఎలాంటి వంది మాగధులతో ఆవరించి ఉన్నదో స్పష్టమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ హయాంలో అనేక కీలక నిర్ణయాలను సోనియా ప్రభావితం చేయడాన్ని, మన్మోహన్ సింగ్ హయాంలో ఆమె తెర వెనుక పాత్ర పోషించడాన్ని తబ్లీన్ అనేక సందర్భాల్లో వివరించారు. కాంగ్రెస్ వంది మాగధులు చరిత్ర చెత్తబుట్టల్లోకి చేరడం ఖాయమని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాలు, దేశంలో కనబడుతున్న అభివృద్ధే ఆయన పనితీరుకు నిదర్శనమని తబ్లీన్ చెప్పారు. ఈ దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలనే ఆమె వ్యక్తీకరించారనడంలో సందేహం లేదు.